హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏదో చేయాలని చెప్పి మొదలు పెడతానండి, అది అయ్యేసరికి ఇంకేదో అయిపోతుందన్నమాట. ఏంటి ఇవాళ కొత్తగా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇంకా నాకే కొత్తగా ఉందన్నమాట. నాకు ఇది కొత్త ఏం కాదులేండి, నాకు అలవాటు అయిపోయింది. అంటే నా రాత అలానే రాసిందేమో అని చెప్పేసి ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఏదైనా పని చేద్దాము అని చెప్పేసి మొదలు పెడతాను, కానీ నిజంగా చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తాయి, చాలా అడ్డంకులు వస్తాయి. ఆ టైంలో నాకు ఫ్రస్ట్రేషను, కోపము, అలానే బాధ, ఏడ్పు అన్నీ కలిపి ఒకేసారి వచ్చేస్తుందండి. నిజంగా నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోతుందన్నమాట. ఏంటి, ఎందుకు, దేని గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనేసి మీకంటే క్వశ్చన్ రావచ్చు. నేను చెప్తున్నది నా లైఫ్ గురించేనండి. అంటే మ్యారేజ్కి ముందు నేను ఏది అంత సీరియస్గా తీసుకోలేదు ఇంతవరకు. నువ్వు నిజంగానే చెప్తున్నాను. ఏది అంటే నాకంటూ ఒక గోలు, నాకంటూ ఒక ఎయిము అని చెప్పేసి ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు కానీ అనుకోలేదన్నమాట. చదివేటప్పుడు నేను టాపర్ కావాలి, లేకుంటే నేను ఫస్ట్ రావాలి, ఇది తప్ప వేరే ఆలోచన ఉండదన్నమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఆలోచన కూడా లేకుండా పోయింది. నాకంటూ గోల్ కానీ, నాకంటూ ఎయిమ్ కానీ, నేను ఇది సంపాదించుకోవాలి, నాకంటూ ఈ కళ ఉంది, ఇది నెరవేర్చుకోవాలి అని చెప్పేసి నాకు నిజంగా ఇప్పటి వరకు లేదనమాట. కానీ చింటూ బిట్టు పుట్టిన తర్వాత నేను ఇదైతే స్టార్ట్ చేశానండి, యూట్యూబ్. కాకపోతే ఇది స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు ఏదో ఒక డిస్టర్బెన్సు, ఏదో ఒక అడ్డంకు, అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక, ఇంకోటి ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు అసలే లేరండి. అసలు అంటే సపోర్ట్ అంటే నా వరకు ఏంటంటే నన్ను కించపరిచి మాట్లాడుకున్నా, అలానే నాకు కెమెరామెన్ అంటే నాకు అప్పుడప్పుడు కెమెరా వీడియోస్ ఏమైనా తీస్తూ ఇలాంటి వాళ్ళు అసలు లేరనమాట. ఉన్నారు కానీ రేర్ అండి. నేను ఎక్కువ మొహమాటం అనమాట. నేను ఎవరిని అంత సడన్గా అడిగేయను. ఇంకా అడిగానే అంటే వాళ్ళు ఏదైనా మొహమాటం పడ్డారనుకో, నేను చెప్పింది వాళ్ళు చేయలేదనుకో, ఇంకా అది అసలు అంటే అడగడమే మర్చిపోతాను అనమాట, వదిలేస్తాను. ఇంకా అలాంటి స్వభావం అండి నాది. ఏదైనా సరే టక్కున నేను డెసిషన్ తీసుకునే రకాన్ని ఒక్కోసారి అయితే, కానీ చాలాసార్లే ఆలోచిస్తానండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నాకున్న ప్రాబ్లం ఏంటంటే నిజంగా ఇప్పుడు ఈ యూట్యూబ్ వల్ల, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నిజంగా చాలానే ఫేస్ చేస్తూ వస్తున్నానండి. అంటే ప్రతి ఒక్క యూట్యూబరు ఇది ఫేస్ చేసింటారు, కాకపోతే నాకు జరిగింది నేను చెప్పుకుంటున్నాను అనమాట, మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి. అదేంటి అంటే మా ఊర్లో నెట్వర్క్ చాలా స్లో అనమాట. చాలా అంటే చాలా స్లోనండి. ఇంట్లో ఉంటే నిజంగా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇంట్లో ఉంటే 1% కూడా నెట్ రాదనమాట. మా ఇంట్లో మాత్రం ఇంకా మిద్దిపైకే వెళ్ళాలి, ఎంత టైం అన్న అయిపోయి మిద్దిపైకే వెళ్ళాలి. సర్లే ఎలాగోలా బాధలు పడుకుంటూ అలా కూడా అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఇంకా 2 డేస్ నుండి ఏమవుతుందంటే కరెంట్ అయితే అస్సలే ఉండట్లేదండి నా ఫోన్లో. అసలు స్టోరేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, అలానే ఈ నెట్వర్క్ ప్రాబ్లం కొంచెం ఉంది. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎంతసేపు అంటే 100% పెట్టుకున్నా సరే ఒక కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ అలా వాడామంటే కంప్లీట్ అయిపోతుందండి. అసలు ఏ మాత్రం ఛార్జింగ్ ఉండదు. ఇంకా ఆ ప్రాబ్లం అనమాట. ఇంకా 2 డేస్ నుండి అయితే నిజంగా కరెంటు మార్నింగ్ ఒక 11కి ఆ మధ్య వెళ్ళిపోతే ఇంకా నైట్ 8 ఆ మధ్య అయిపోతుందండి. అందుకోసమని చెప్పేసి వీడియో తీసుకోవడం కూడా అస్సలకే కుదరలేదు. ఇంకా సర్లేండి, నా బాధ పక్కన పెడితే వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇంకా నేనైతే మార్నింగే దోశలు అయితే వేసేస్తున్నానండి. మా అమ్మ అయితే అంటే నేను ఇల్లు చేసి దోశలు అయితే వేస్తున్నాను. మా అమ్మ అయితే పాత్రలంతా కడిగేసి నీళ్ళు పట్టేసి అలా ఒక్కో పని అయితే చేసుకుంటున్నాము పిల్లల్ని చూసుకుంటూ. ఇంకా నేనైతే నైట్ అయితే మా అమ్మకి చికెన్ లేదనమాట. అంటే పిల్లలు కూడా తినలేదండి. అందుకోసమని చెప్పేసి మా నాన్న వెళ్ళేసి మళ్ళీ చికెన్ అయితే తెచ్చారు. ఇంకా దానికోసమని చెప్పి ఒక సైడు దోశలు పోసుకుంటూ, ఇంకో సైడ్ అయితే నేను చికెన్కి మసాలా కావాలి కదా, ఇంకా దానికోసమని చెప్పేసి రెడీ చేసుకుంటూ ఉన్నాను. నేను కొంతమంది వీడియోస్ అయితే చూస్తున్నానండి, అసలు ఇలా కూడా వీడియోస్ చేయొచ్చా అని అనిపిస్తుంది అనమాట నాకైతే. నేను ఒక వీడియో చేయాలంటే దానికోసం నానా తిప్పులు పడుతుంటానమాట. ఏ యాంగిల్లో మొబైల్ పెట్టుకోవాలి, ఏ యాంగిల్లో వీడియో తీసుకోవాలి,
పెట్టాలి. ఈ మధ్య అయితే నా ట్రైప్యాడ్ మొత్తంకే పోయింది. అసలు ఆ ట్రైప్యాడ్ పెట్టుకోవడానికి కూడా నాకు కుదరట్లేదండి. అట్లా ఉంది నా పరిస్థితి అయితే. ఇంకా అట్లాంటి టైంలో నేను ఎలా వీడియో తీయాలి అనుకుంటే, కొంతమంది అయితే ఎంత సింపుల్గా వీడియోస్ తీసేస్తున్నారో. అంటే వాళ్ళు చేసేది ఒకే పని చూపించుకుంటూ ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ కూడా వీడియోస్ అయితే పెట్టేస్తున్నారండి. నాకు ఆ 20 మినిట్స్ వీడియో చూస్తే అసలు ఇంతసేపు ఏం చేస్తారు, అంటే ఏం చెప్తారు వీడియోస్లో అని చెప్పేసి అనుకుంటాను అనమాట. అది వాయిస్ ఓవర్ ఇవ్వడం అండి. ఒక్కోసారి ఏమంటే మనకి వాయిస్ ఓవర్ ఎంతైనా సరే ఇంకా ఇవ్వాలి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట మనకి వీడియోస్లో. ఒక్కోసారి మనకి ఏమి కానీ ఆ వీడియోకి ఏం చెప్పాలి అని చెప్పేసి అర్థం అవ్వదు. ఒక్కోసారి అలా ఉంటుందండి పరిస్థితి. ఇంకా నేనైతే దోశలు చేయడం కంప్లీట్ అయిపోయిందండి, అలానే చికెన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే తింటున్నాను. దీని గ్యాప్లో ఒక వీడియో చేద్దామని చెప్పేసి, అంటే రీల్ చేద్దామని చెప్పేసి ట్రెండింగ్ వీడియోకి రెడీ అయ్యానండి. ఇంకా దానికి వచ్చిన తిప్పులు అంతా ఇంత కాదు, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ సాంగ్కి నిజంగా ఎంత తలనొప్పి అంటే అసలు ఆ నెట్వర్క్ రాకుండా అది అసలు నిజంగా వర్ణాతీతం అండి. అదంతా చెప్తే అర్థం కాదనమాట. ఆ టైంలో నిజంగా పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇంకెలాగోలా బాధలు పడి ఆ వీడియోస్ అంతా అప్లోడ్ చేసి వచ్చేసరికి కరెక్ట్గా 11:30 అయిందనమాట. మా హితి అయితే నన్ను వెతుక్కుంటూ వస్తుందండి మిద్దిపైకి. ఇంకా హితమ్మను కూడా ఇంకా అంగన్వాడీకి అయితే పంపిద్దాం అనుకున్నాను, కానీ దీంతో పడిపోయి నేను సరిగ్గా పట్టించుకోవడమే వదిలేస్తున్నాను అనమాట హితిని. ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి. పిల్లలకి అని చెప్పేసి కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా మార్నింగ్ టైంలో ఇవ్వలేదనమాట, అంటే చికెన్ చేసాం కదా, చికెన్ అయితే తిన్నారండి. అందుకోసం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను, 3 అన్నట్టు. ఇంకా వీటిని అయితే పెట్టేస్తే హ్యాపీగా తింటారు. ఇంకా ఇప్పటికే నా దాంతో ఛార్జింగ్ అయితే అసలే లేదనమాట ఫోన్లో. ఇంకా వీడియోస్ అంతా మిస్ అయిపోతున్నాయి. ప్రతిసారి అనుకున్నవన్నీ నాది పోస్ట్ పోన్ అయిపోతున్నాయండి. ఇంకా చాలానే వీడియోస్ ఉన్నాయి, కానీ అన్నీ ఛార్జింగ్ లేని దానివల్ల, అలానే స్టోరేజ్ ప్రాబ్లం వల్ల చాలా వీడియోస్ అయితే పోస్ట్ పోన్ అవుతున్నాయి. కొన్ని మర్చిపోతున్నాను అసలు తీసుకోవడమే. ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈలోపే మనమైతే ఎగ్స్ బాయిల్ పెట్టే వచ్చాం కదా, ఇంకా అవైతే బాగా ఉడికిపోయాయండి. ఇంకా మా హితమ్మే విడిపించేస్తుంది. ఆ అమ్మాయికి ఎంత బాగా అంటే నీట్గా విడిపించేస్తుంది అనమాట ఎగ్స్. ఈ వయసులో నాకైతే ఎగ్స్ విడిపించడమే రాదు. 5th క్లాస్లో అలా నేను ఎగ్స్ అంటే మా స్కూల్లో విడిపించేవాళ్ళం అనమాట. ఇంకా అలా విడిపించడానికి పిలిస్తే నాకు రాక నేను వెళ్ళట్లేదు, అప్పుడు వెళ్ళేదాన్ని కాదండి. మా హితి మాత్రం ఇప్పుడు ఎంత ఈజీగా విడిపించేస్తా ఉందో చాలా బాగా నేర్చుకుందండి. నేనైతే నేర్పిను, ఏమి కానీ నేను నేర్పిను, ఆ అమ్మాయి అంతటా అమ్మాయే చూసి నేర్చుకుంటుంది అనమాట. ఇంకా ఫైనల్లీ వీడియో అయితే నేను చాలానే కానీ ఈ కరెంట్ ప్రాబ్లం వల్ల నేను వీడియోని అయితే ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానండి. దానికి సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.